వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం క్రీడలకు కూడా రాజకీయం చేసింది. ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్ల నుండి బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మికనీరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2019 వైసీపీ అధికారం వచ్చాక క్రీడా పోటీలకు కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు. టోర్నమెంట్ నిర్వహించడానికి వైసీపీ మైదానం కూడా ఇవ్వలేదని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు. అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగనంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన వీఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పాల శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమే అని అన్నారు. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని, డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు. రక్తంతో సంద్రమే ఇరుటెక్కిన కథ. అందరికీ నమస్కారం అండి. విఎంఆర్ సెంట్రల్ మాల్ అగనంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము. ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. నమస్కారం. ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి, అయ్యన్న పాత్ర గారు. వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ ఈరోజు వెంకయ్య చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు. వెంకయ్య చౌదరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి వీరెవరో కాదు, మా గురువు గారు అల్లుడు. గురుగారు ఎవరు తెలుసా? శివాజీ గారు అబ్బాయి. శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేసాం.
మధ్య మంచి స్నేహితులు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అడ్డం ఏంటంటే నాకు సంతోషం ఏంటంటే ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట. ఈ జిల్లా వాడిగా నాకు ఇది చాలా గర్వంగా ఉంది. ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నంలో రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు వదిలేయండి, అదొక పీడకాలు మనకి. దాని గురించి మాట్లాడుకోవద్దు, దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడాలి. అది పీడకాలు. అది ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నన్ను పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే. ఫ్యూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది. ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం, ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం, ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం. అలాగే మొన్న సుపరిణామం మీ అందరికీ తెలిసిందే, లోకల్ ట్రైన్ కూడా, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళ్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సమయంలో ఈ గాజువాక ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. దీనికోసం కృషి చేసినట్టు కుటుంబ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా, అలాగే చౌదరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారికేడ్లను, 10 ఐరన్ బ్యారికేడ్లను, 50 నో పార్కింగ్ బోర్డులను, 2 ఆంఫ్లై ఫైళ్లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచనలు ఈ సోలార్ బ్యారికేడ్లు, డిజిటల్ బోర్డుల ద్వారా తెలియజేస్తాయని అన్నారు. కర్నూలు ప్రజలను ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే పలు రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ సూచనలు తెలిపే మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, ఓపెన్ డ్రింకింగ్ జరిగే ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా కార్యకలాపాలు, సమస్యలు ఉంటే వెంటనే 112 గానీ 100 గానీ పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ ఎస్ఐ మన్సరుద్దీన్, కర్నూలు పట్టణ సిఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు హుస్సేన్ పాల్గొన్నారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారా హిల్స్ లో పిఎస్ లో కేసు నమోదైంది తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్
నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు నిరసనగా ఈరోజు నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంతో పాటు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరన్నది డిసైడ్ అయింది. నిన్న బీజేపీ శాసనసభ వర్గం దేవేంద్ర ఫడ్నవీస్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం 5:30 దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని ఈరోజు ఆయన ఉదయం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న దేవేంద్రకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్తోనే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిసింది. ఏక్నాథ్ షిండే కూడా ఇవాళ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారుల క్లారిటీ రాలేదు. మరోవైపు మహాయుతి పార్టీల మధ్య సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిసింది. బీజేపీ, శివసేన, ఏఎన్పీ మధ్య జరుగుతున్న చర్చల్లో కేబినెట్ బెర్తులు ఎవరికి అనేది ఇంకా తేలలేదు. అందువల్ల ఇవాళ ఇతర నేతలెవరూ ప్రమాణ స్వీకారం చేయరని తెలుస్తుంది. మహారాష్ట్ర మంత్రివర్గంలో 43 మంది దాకా మంత్రులుంటారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరిద్దరికీ బీజేపీ ఏకంగా 132 సీట్లు గెలిచేందుకు కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర చరిత్రలో బీజేపీ ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారని తెలిసింది. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీచార్జ్, తొక్కిసాటల్లో క్రింద పడిపోయిన బాలుడు సిఆర్పీ చేసి సమీప ఆసుపత్రికి తరలించిన దక్కని ఫలితం. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మార్నింగ్ వాక్ లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని యాపిల్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తీసుకొచ్చారు. డిసిషన్ వాళ్ళు మున్సిపల్ ఇక్కడ బోర్డు కూడా అవుతాయి సార్. బాబు ఏం ప్రపోజ్ అయింది? శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండే, అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. దాని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ పనులు కూడా మొత్తం పూర్తిగా 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఈ వార్డు ప్రజలు 5 వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడే కొందరు సోదరులు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని ఇళ్లలో రావటం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కమిషనర్ గారు దాన్ని తొందరగా సెటరేట్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున మార్నింగ్ వాక్లో కూడా చూశాను. సింగరేణి ఏరియాస్లో ఏదైతే కచరా ఉందో దాన్ని సింగరేణి ఏరియా సరిగా క్లియర్ చేయటం లేదు. నేను జీఎం గారికి కూడా 3-4 సార్లు చెప్పాను, ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ, దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంట్లో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసినారు, మాకు లైటింగ్ కూడా సరిగా లేదని. కమిషనర్ గారికి చెప్తున్నాను, మందమరిలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి. 6 months to 8 monthsలో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మనం ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చేస్తాం. సరేనా కమిషనర్ గారు? థ్యాంక్ యూ. కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, బొగుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌడ్చెర్తారెడ్డి, దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. 7 అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సభావకాశాన్ని కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికే హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ 4వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా
పేషెంట్స్కు మరింత చేరువయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము. మా పేరు నాగరాజు, న్యూరో సర్జన్. చెప్పండి. మీరు రెడీ అన్నాక హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రోజున ఉదయం టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలిగేడు మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తాము అని పోలీసులతో ముందుగానే అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం సిగ్గుచేటని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, రైతులకు నెలకు 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకువస్తే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం కొరకే వచ్చినట్టుగా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ప్రజలలో రాబోయే రోజుల్లో మీకు ఇటువంటిది ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కావాలనో కోరుకునేటువంటి పరిస్థితులు రాబోయేలో వస్తాయి. గత పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి సాధించి ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలనో ప్రజలకు ఏది అవసరమో ప్రతిదీ గమనించినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే భావంతో ప్రజలందరూ ఇప్పుడు ఇలా కేసీఆర్ చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హస్తాల పార్టీలో ఈరోజు తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుండి వారిచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను వంచుడు, మోసం చేసుడు ఇదే కార్యక్రమంలో వారి పరిపాలన సాగుతుంది. దాంట్లో మచ్చు తునుగగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు 420, చెప్పిన గ్యారంటీలు 6, ఏ ఒక్కటి కూడా వారి ఫుల్ఫిల్ చేయకుండా పోయారు. అలా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకరికొకరికి పొంతన లేదు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడో మన వ్యవసాయ శాఖ మంత్రి వేరే అంటాడు. అంటే ఒకే శాఖకు సంబంధించిన రైతు బంధు విషయంలో మీకు చెప్తాను, రైతు బంధు సంక్రాంతి తర్వాత అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటే, అదే వ్యవసాయ శాఖ మంత్రి నిండు సభలో ఈరోజు సన్నాలకు 500 బోనసే ప్రజల నుంచి మాకు ఫీడ్బ్యాక్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయి సీజ్. పాడేరు నుండి గాజువాక ఆటోనగర్కు తరలిస్తున్న గంజాయి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏం పేరు? నీ పేరు? తండ్రి పేరు? నీ వయసు? కులం ఏంటి? ఎవరు మీది? ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఓకేనా? జస్ట్ పేరేం పేరు బాబు? తండ్రి పేరు? వయసు? కులం ఏంటి? ఏం చేస్తుంటావు? ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరే సరే. ఇక్కడేం పేరు? తండ్రి పేరు? వయసు? కులం? ఎవరు మీది?
ఇది ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం పేరు బాబు? తండ్రి పేరు? వయసు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.